స్టార్ హీరో ఉంటే సక్సెస్ పెద్ద రేంజ్లో ఉంటుంది, కానీ స్టార్ హీరో ఉన్నంత మాత్రం సక్సెస్ ఉంటుంది. నేను ఒక అద్భుతమైన కథ చెప్పే కంటే కూడా అర్థమయ్యే కథ చెప్పాలనుకుంటా. మేనమావల పోలికలు అని ఉంటారు. పోలికలతో పాటు సాయి ధరమ్ తేజ్కి మేనమావల గుణాలు వచ్చినాయి. అంటే దేవుడితో పనిచేసిన తర్వాత భక్తుడితో పనిచేసి ఉంటుంది. దట్స్ ఆల్ ఐ కెన్ సే. హీరోయిన్ స్టోరీలోకి హీరో ఎంటర్ అవుతున్నాడు ఈ స్టోరీలో. ఇట్స్ నాట్ లైక్ హీరో స్టోరీ. నా సినిమాలో ఫుల్ ప్లేజ్డ్ క్యారెక్టర్ చేసిన బ్రహ్మానంద గారు ఈ సినిమాలోనే. సో అట్లీస్ట్ ఒక సాంగ్ అన్న చేద్దామని చెప్పి సాంగ్ చేసాము, అంతే తప్ప స్పెషల్గా రీమేక్ చేయాలని. మాస్ సినిమా తీసినప్పుడు మాస్ సినిమా ఆడలేదు కదా, రామవ్యవస్థ మాసే కదా. ఎన్టీఆర్ గారు ఎప్పుడంటే అప్పుడు అండి ఎన్టీఆర్ గారు నేను ఏం చెప్తే అది చేశారు ఆ సినిమాకి. రామవ్యవస్థ టేబుల్ ప్రాఫిట్ తీసాను, రామవ్యవస్థ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం కొత్త సినిమాలు చేయడానికి. ప్రేక్షకులు వాటిని ఆస్వాదించట్లేదు కాబట్టి ప్రేక్షకులు ఏమడితే అది ఇస్తున్నాం. నేను కొంచెం విషయం ఉన్న వాళ్ళ దగ్గరికి కాంట్రవర్సీలు వస్తాయి. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. బాహుబలి చూసారని చెప్పి భలే భలే మొగడు చిన్న సినిమాని వదిలేదు కదా, చూశారు కదా సార్. సో ఈ విషయంలో రాజమౌళి గారికి నా సాష్టాంగ నమస్కారం. హాయ్ ఇండియా గ్లిడ్స్, I'm Harish Shankar. So please do watch my film, and it's a wholesome entertainer. And I'm presenting Sai Dharam Tej in a new form. Definitely you like it. Already the audio is being a very super duper hit, and you'll enjoy the visuals also. So please don't forget Subramanyam For Sale on 24th September. Thank you. యాక్చువల్గా సార్ స్టార్ హీరో ఉంటే సినిమా సక్సెస్ పెద్ద రేంజ్లో ఉంటుంది, కానీ స్టార్ హీరో ఉన్నంత మాత్రం సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే నేను రామవ్యవస్థ స్టార్ హీరోతో చేశాను, బట్ సక్సెస్ అవ్వలేదు కదా. ఎప్పటికైనా డైరెక్టర్ కష్టపడాలి బేసిక్గా. అండ్ ఈ కథకి సాయి ధరమ్ తేజ్ కరెక్ట్ అనిపించింది. సో నేను పెద్ద హీరో నుంచి చిన్న హీరోకి వచ్చాను, చిన్న నుంచి పెద్ద ఎప్పుడు ఆలోచించాల. ఈ కథకి ఎవరు బాగుంటారు అనిపించింది. అంటే రామవ్యవస్థలో నేను సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ సరిగ్గా చేయలేదని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. నచ్చని విషయాలు ఉన్నా మేజర్ కంప్లైంట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో ఐ వాంటెడ్ టు డూ ఏ కంప్లీట్ హోల్ అండ్ సోల్ ఎంటర్టైనర్. ఈ ఎంటర్టైనర్కి హీరో క్యారెక్టర్స్ని కొంచెం యంగ్గా ఉండాలి. సో కొత్త వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఎలాంటి ఇమేజ్ క్యారీ చేయకూడదు. అంటే సుబ్రహ్మణ్యం షుడ్ క్యారీ ఓన్లీ సుబ్రహ్మణ్యం ఇమేజ్, నాట్ ఎనీ అదర్ ఇమేజ్. సో అందుకు వెన్ ఐ సా దట్ రే టీజర్స్ అండ్ పిల్ల promos, I liked him, and irrespective of their results, their releases, I always wanted to do this film with Sai Dharam Tej, and immediately I approached him and narrated the script. If you observe these days, there is a lot of marketing strategies being working out. We never see hoardings like if you met an accident, please call this number. We never see hoarding like if you got a heart attack, please call this number. So these kind of marketing is also into the market in these days. This wasn't there 10-15 years back. So whatever best you have, you are keeping in the market and you are selling your product. That is the new marketing strategy in these days. You have seen like online marketing or whatever. There is some Ashadam sale, some Akshaya Tritiya sale, some gold sale. So all are like, it is becoming the new trend in this new era. So hero says in the film that I am the best in me, and the best I have is me. So I need to give myself in the market. So I am for sale. So pay money and do whatever you want to do. That kind of a funny characterization. And because of his characterization, what all the fun you got in the film, and what are the problems he got, and how he going to solve them, and what he did is the film. సో ఇట్స్ నాట్ జస్ట్ మొగుడు కావాలి రిలేటెడ్గా అల్లుడు గారు ఉంటుంది, అల్లుడు గారు రిలేటెడ్గా అల్లుడు వచ్చారు ఉంటుంది, అల్లుడు వచ్చారు రిలేటెడ్గా బావగారు బాగున్నారు ఉంటుంది. వీటన్నిటికీ మూలం మిస్సమ్మ ఉంటుంది. సో నేను ఒక అద్భుతమైన కథ చెప్పే కంటే కూడా అర్థమయ్యే కథ చెప్పాలనుకుంటా. జనాలకి అర్థం కావాలి ఫస్ట్ నేను చెప్తున్నది ఏంటంటే. సో నాట్ ఓన్లీ వన్ ఫిలిం, మై ఫిలిం స్టోరీ హ్యాస్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్, బట్ స్టిల్ ఇట్ విల్ బీ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ because of the screenplay and because of the new characterizations and because of the entertainment package in the film. It will be a very good entertainer. ఇస్ హార్డ్ వర్క్ అండి బేసిక్గా. చాలామంది అనుకుంటారు మేనమావల పోలికలు అనుకుంటారు. పోలికలతో పాటు సాయి ధరమ్ తేజ్కి మేనమావల గుణాలు వచ్చినాయి. సో గెట్టింగ్ దట్ క్వాలిటీస్ ఇస్ ఇంపార్టెంట్. ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ is having amazing energy. You can see his dances or his fights. ఒక స్టార్ హీరోలో ఉన్న అన్ని క్వాలిటీస్ సాయి ధరమ్ తేజ్లో ఉన్నాయి. సో I'm not making this film to make him star. I believe that he's a star and I'm doing this film. అంటే దేవుడితో పనిచేసిన తర్వాత భక్తుడితో పనిచేసినట్టు ఉంది. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సిమిలారిటీస్ పెద్దగా చెప్పలేండి. సమ్ టైమ్స్ ఫీచర్స్లో కళ్యాణ్ గారిలా ఉంటాడు అక్కడక్కడ,
సిమిలారిటీస్ డిఫరెంట్. కళ్యాణ్ గారు చాలా ఇంట్రోవర్ట్, పెద్దగా మాట్లాడరు. అండ్ తేజ్ ఎప్పుడు విపరీతంగా అల్లరి చేస్తూ సెటిల్ అవుతుంటాడు. ఆ డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. ఇట్స్ జస్ట్ 3 ఫిలిమ్స్ ఓల్డ్ అండ్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్కై హైలో ఉన్నారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఐ కెన్ సే. అంటే బేసికల్గా నేను ఇప్పుడు వి కాల్ లీడ్ క్యారెక్టర్ యాజ్ హీరో. వి డోంట్ కాల్ ఎనీవన్ యాజ్ హీరో. మామూలు మనుషుల కంటే హీరో అనేవి డెఫినెట్గా బాగుండాలి. హీరో కష్టాల్లో ఉన్నాడు, ప్రాబ్లమ్స్లో ఉన్నా మంచి బట్టలు వేసుకోవాలి, హెయిర్ స్టైల్ బాగుండాలి, ఇవన్నీ నేను స్ట్రాంగ్గా కమర్షియల్గా బిలీవ్ చేసే పాయింట్స్. అండ్ అలాగే రెజినా కూడా. అండ్ ఫస్ట్ టైం ఇన్ మై కెరీర్ హీరోయిన్ స్టోరీలోకి హీరో ఎంటర్ అవుతున్నాడు ఈ స్టోరీలో. ఇట్స్ నాట్ లైక్ హీరో స్టోరీ. హీరోయిన్ స్టోరీలోకి హీరో ఎంటర్ అవుతున్నాడు. దర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ రెజినా టు పర్ఫామ్. ద క్యారెక్టర్ కాల్డ్ సీత. మీరు ట్రైలర్ చూస్తే సీతతో అంత ఈజీ కాదు అనేది అమ్మాయి మెయిన్ రీజము. ఆ సీత క్యారెక్టర్లోకి హీరో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మంచి పర్ఫామ్ చేసే అమ్మాయి కావాలి. అండ్ పవర్ సినిమాలో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నాకు. అండ్ షీఈస్ వెరీ గుడ్ అట్ తెలుగులో గబుకున్న లొకేషన్లో డైలాగ్ రాసినా ఏం మాట్లాడినా షీఈస్ వెరీ స్పాంటేనియస్ అండ్ షీఈస్ గుడ్. సో అలాగా వెంట్ విత్ రెజినా. అదే అంటున్నాను సార్, మాస్ సినిమా తీసినప్పుడు మాస్ సినిమా వాళ్ళు రామయ్య వస్తే మాసే కదా, టైటిల్ దగ్గర నుంచి తమన్ మ్యూజిక్ దగ్గర నుంచి అన్నీ మాసే కదా. బేసిక్గా ఈ స్క్రిప్ట్ డిమాండెడ్ మిక్కీ. అండ్ మిక్కీ కూడా ఎప్పటి నుంచో ఒక మంచి కమర్షియల్ సినిమా చేద్దాం, ఒక మాస్ సినిమా చేద్దాం మిక్కీ కూడా ఉంది. సో ఇది ఫుల్గా మాస్ కాదు, ఫుల్గా క్లాస్ కాదు. ఇది మాస్ నుంచి క్లాస్ వరకు, క్లాస్ నుంచి మాస్ వరకు అందరికీ నచ్చే సినిమా. సో మిక్కీ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ మిక్కీ మ్యూజిక్ అంటే ఎక్కువ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హిల్ సర్ప్రైజ్ విత్ దిస్ టైం. నథింగ్ మచ్చిందండి. తేజ్ ఈజ్ లుకింగ్ లైక్ చిరంజీవి గారు అండ్ సమ్ ఫీచర్స్. సో ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ సినిమాలో ఈ గువా గోని కంటే ముందు వచ్చే సాంగ్ ఒక మాస్ సాంగ్లా ఉంటుంది, ఒక మాస్ సాంగే అది కూడా. మళ్ళీ ఇమీడియట్గా మాస్ సాంగ్ అంటే ఒకే మొన్నట్టే ఉంటుంది. అదే రీమిక్స్ అయితే కొంచెం ఎనర్జీ, కొంచెం అటెన్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి రీమిక్స్ చేసాం. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు షూట్ ఇన్ గ్రాండ్ కెన్యన్. ఐ నెవర్ ఎవర్ రోట్ స్క్రిప్ట్స్ విచ్ మ్యాచ్ ద లొకేషన్స్ ఆఫ్ గ్రాండ్ కెన్యన్. సో అట్లీస్ట్ ఒక సాంగ్ అన్న చేద్దామని చెప్పి సాంగ్ చేసాము, అంతే తప్ప స్పెషల్గా రీమిక్స్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు స్టోరీ, సన్నివేశాలు, పాత్రలను బట్టి ఇక్కడే జరగాలి. హైదరాబాద్లో కథ జరుగుద్ది, కొంత కథ అంతా మన దగ్గర ప్రాంతంలో జరుగుతుంది ఎక్కువగా. సాంగ్స్కి వచ్చేసరికి విల్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ న్యూ లొకేషన్స్. థియేటర్లో వచ్చి కూర్చున్న జనాలకి వాళ్ళు రోజు చూసే పాత్రల నుంచి రోజు సన్నివేశాలు చూసినా సరే సడన్గా ఒక చిన్న రిలీఫ్ కింద ఇఫ్ యూ షో సమ్ స్పెక్టాక్యులర్ లొకేషన్స్ దట్ విల్ హెల్ప్ ఏ లాట్ ఫర్ ద మూవీ. నేను బేసిక్గా నాకు మ్యూజిక్ అంటే, సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు డిఫరెంట్ లొకేషన్లో సాంగ్ షూటింగ్ చేయాలని చాలా కోరిక. సో అందుకు ఐ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ సాంగ్స్ అండ్ లొకేషన్స్ అండ్ లిరిక్స్ ఆల్సో. హీరో అండి, ఫస్ట్ హీరో, తర్వాత బ్రహ్మానందం గారు. నా సినిమాలో ఫుల్ ప్లెజ్డ్ క్యారెక్టర్ చేసిన బ్రహ్మానందం గారు ఈ సినిమాలోనే, ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో. ఇంతకుముందు ఎప్పుడు సినిమాలో ఆయన అంత పెద్ద క్యారెక్టర్ చేయలేదు. అండ్ సన్నివేశాలు, సిచ్యువేషన్స్ మీకు ఎక్కువ కామెడీగా ఉంటుంది. బేసిక్గా సపరేట్ కామెడీ ట్రాక్స్ అంటూ ఏం లేవు. All characters in the film will perform entertainment and which is very much inclined in the story. ఒక్కొక్కసారి ఒకటండి. ఇప్పుడు ఇదేమో కథను బట్టి హీరోని తీసుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా పెద్ద హీరో తెలిసినప్పుడు ఆ హీరోకి తగ్గట్టు కథ రాసుకుంటాం. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇంతకుముందు ఎవరన్నా ఒక మాట అంటే నిజంగా పౌరుషం, నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు అలాగ ఉండాలి అనేది వచ్చేది. బట్ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, నేను ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నువ్వు రిప్లై ఇవ్వడం ద్వారా అనవసరంగా అతనికి నువ్వు పబ్లిసిటీ చేసినట్టు అవుతుంది, దాన్ని ఇగ్నోర్ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటామని చెప్పాడు. సో అప్పటి నుంచి నేను కొంచెం వివాదాలకు దూరంగా ఉంటున్నాను. అండ్ దాన్ని ఏమంటారు, పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అంటారు తప్ప కొంచెం బాగా సమాధానం ఇచ్చే వాళ్ళతో, లేకపోతే కొంచెం విషయం ఉన్న వాళ్ళ దగ్గరికే కాంట్రవర్సీలు వస్తాయి. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎన్టీఆర్ గారు ఎప్పుడంటే అప్పుడండి. ఎన్టీఆర్ గారు నేను ఏం చెప్తే అది చేశారు ఆ సినిమాకి. రామయ్య ఫ్లాప్ అవడం అనేది ఓన్లీ ఇట్స్ మై మిస్టేక్. దాంట్లో ఎవరి ఇంటర్ఫరెన్స్ లేదు. సో ఎన్టీఆర్కి ఒక హిట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉంది. అది సమయం సందర్భం వచ్చినప్పుడు 100% చేస్తాను.
అప్పటికి ఆ టైంకి ఎన్టీఆర్కి ఏది నచ్చితే అది. అండ్ నేను టైమ్ విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ వెన్ వీఆర్ డూయింగ్ టు డూ. అంత ఈజీ కాదండి అది. ఆయన ఆఫర్ నాతో పాటు అందరు యంగ్ డైరెక్టర్స్కి ఇచ్చారు. సో వీళ్ళు వర్కింగ్ ఆన్ దట్. చాలామంది పని చేస్తున్నారు. అదృష్టం ఎవరికి రాసి పెట్టుందనేది త్వరలో తెలుస్తుంది. రౌడీ అల్లుడు, దొంగమోడు, గ్యాంగ్ లీడర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే సినిమా సాంగ్స్ గురించి, డైలాగ్స్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకొని 10 సార్లు చెప్పుకొని ఒక డీవీడీని ఇంట్లో దాచుకునేలాగా ఉండాలి. అలాంటి సినిమా చేయాలని కోరిక. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తాను ఆయనతో. అందరూ చాలామంది ట్రై చేస్తారండి. రాజమౌళి గారు డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్లారు బాహుబలితో. నేను షాక్ అనే సినిమా చాలా హీరో అని కాకుండా కేవలం జ్యోతి గారు అయితే ఒక భార్య భర్తలుగానే చూపించి విలన్లు భార్యని చంపేస్తే ఒక భర్త ఎలా రివెంజ్ చేసుకోవాలి అంతే తప్ప కమర్షియల్గా ఏం హ్యాపీ ఎండింగ్ ఏమి ఇవ్వలేదు. సినిమా స్క్రిప్ట్ తగ్గట్టుగా చేసాం. ఆ సినిమా తర్వాత 4 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు నన్ను. అలాగే నా ఆటోగ్రాఫ్ అని చెప్పి ఒక వ్యక్తి సహజంగా తన జీవితంలో అయిన ఒక 3 అమ్మాయిల ప్రేమతో పాటు ఒక చాలా ఇంటెన్స్డ్ ఎమోషన్ సినిమా చేసాం. దాన్ని నేను కోడేటర్ ఆటోగ్రాఫ్కి. అది ఫ్లాప్. ఆ తర్వాత శంభో శివ శంభో అనే సినిమా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే సినిమా చేశాడు రవితేజ. అది ఫ్లాప్. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా వచ్చిన మళ్ళీ ఇది ఇది రాని రోజు అనే సినిమా, కేఎస్ రామారావు గారు తీసిన సినిమా, వెరీ మచ్ క్రిటికల్ అప్రిషియేషన్. కానీ ఒక బ్లాక్ బస్టర్ రెవెన్యూస్ ఎందుకు రాలేదు? సో ప్రేక్షకులు ఎప్పుడు మేము రెడీగా ఉన్నాం కొత్త సినిమాలు చేయడానికి. ప్రేక్షకులు వాటిని ఆస్వాదించట్లేదు కాబట్టి ప్రేక్షకులు ఏమడితే అది ఇస్తున్నాం. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక 100 మందిని నరికితే ఆ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేశారు మన ప్రేక్షకులు. అదే పెద్ద ఈజీ టాస్క్ కాదు. ఆ యాక్షన్ సీక్వెన్స్ అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సీక్వెన్స్. నేను అదే చూస్తున్నా. బట్ అదే ఇండస్ట్రీ హిట్ అయింది. మీకు అర్థమైందా? సో ప్రేక్షకులు ఎప్పుడైతే సెన్సిబుల్ సినిమాలని అదర్ లాంగ్వేజెస్ లాగా బ్లాక్ బస్టర్స్ చేస్తారో అప్పుడు ప్రొడ్యూసర్లు కానీ మేము కానీ ముందుకు వస్తాం. కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ వస్తున్నప్పుడు పొద్దునంతా కష్టపడి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు నా భావుకత, నా ఎమోషన్స్, నా కన్నీళ్ళు ప్రేక్షకుల మీద రుద్దే రైట్, ఆ హక్కు మాకు లేదు. ప్రేక్షకులకు అడిగింది ఇవ్వడమే న్యాయం అని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను. ట్రెండ్ ఎప్పుడు మారుతూనే ఉంటుందండి. ట్రెండ్ మారుతూనే ఉంటుంది. ట్రెండ్ మారకపోవడం అంటే ఏమి ఉండదు. బట్ జనాలకి అన్ని సినిమాలు చూస్తారు. బాహుబలి చూసారని చెప్పి భలే మొగడవే చిన్న సినిమాని వదిలేదు కదా, చూశారు కదా సినిమా. సో అలాగా జనాలకి నచ్చే సినిమా తీయడమే ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టుగా తెలుగు సినిమా స్థాయి రాజమౌళి గారు పెంచారు. ఎప్పుడైతే మన స్థాయి పెరుగుతుందో అప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది. సో ఈ విషయంలో రాజమౌళి గారికి నా సాష్టాంగ నమస్కారం. బాహుబలి లాంటి సినిమాతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన రాజమౌళి గారి వలన అన్ని సినిమాలకి, అన్ని ఏరియాలో మార్కెట్లకి తెలుగు సినిమా గురించి ఎంక్వైరీ చేయడం కానీ, తెలుగు సినిమా బిజినెస్ ఫాస్ట్గా అయిపోవడం కానీ ఇట్ హెల్ప్డ్ అ లాట్. సో అందరం బాహుబలి లాంటి సినిమా తీయలేకపోయినా అట్లీస్ట్ ఆయన పెంచిన స్థాయిని ప్రతి ఒళ్ళు ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఏంటి చూస్తున్నారు కాబట్టి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. బడ్జెట్లు పెంచకుండా వెళ్ళడం అనేది అది ఇండిపెండెంట్ థింగ్ అండి. అదొక డైరెక్టర్, ఒక్కొక్క ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. నా మటుకు నేను రామవ్యవస్థ టేబుల్ ప్రాఫిట్తో తీసాను. రామవ్యవస్థ ప్రాఫిట్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లకి సినిమా సరిగా ఆడలేదు కాబట్టి పోయింది తప్ప ప్రొడ్యూసర్ ఎప్పుడు ప్రాఫిట్లో ఉన్నాడు. లేకపోతే మళ్ళీ రాజుగారు నాతో సినిమా తీయరు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కాబట్టి ముందు డబ్బు వేస్ట్ చేయాలనేది, డబ్బు అసలు ఎక్సెస్ ఖర్చు పెట్టాలంటే ముందు నాకే ఒక రకమైన భయం ఉంటుంది. సో నా వరకు నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. నేను సినిమా చాలా ఫాస్ట్గా తీస్తాను. సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా తక్కువలో తీస్తాను కాబట్టి ఆ విషయం గురించి నేను పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు. గబ్బర్ సింగ్ కూడా నేను వైజాగ్లో పార్ట్నర్షిప్లో చేశాను సినిమా. అంటే సినిమా మీద ఉన్న మమకారం, నా ఫ్రెండ్స్ చాలామంది ఇష్టం చూపించి అందరం కలిసి చేసుకుంటున్నాం అన్నప్పుడు ఫ్రెండ్స్కి ఏదో చిన్న హెల్ప్ చేసే దాంట్లో తప్ప వ్యాపారంలో కూడా దూరదామని కాదు బేసిక్గా. అంతే తప్ప సినిమా మీద మమకారం చంపుకోలేక లాస్ట్ వరకు సరదాగా ఫ్రెండ్స్ అందరం, సో మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి
ముక్కు మొహం తెలియనంత వ్యాపారం కాకుండా కొంచెం ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకుంటే తప్ప అది ఇన్వాల్వ్ అయిపోవడం ఇంటర్ఫీర్ అయిపోవడం ఐఎమ్ నాట్ ఏ ఫుల్ ప్లేజెడ్ డిస్ట్రిబ్యూటర్. సార్ రీమేక్ అనేది ఒక సినిమా నుంచి సినిమాని చేస్తేనే రీమేక్ అనడం చాలా తప్పండి. ఒక నవల నుంచి కూడా ఒక రీమేక్ చేయొచ్చు, ఒక ఇన్సిడెంట్ నుంచి కూడా రీమేక్ చేయొచ్చు. సినిమా తయారవడానికి ఒక మూలం ఇన్స్పిరేషన్ ఏదో ఒక కథనో నవలనో ఇంకో సినిమానో ఉండొచ్చు. సో సినిమా రీమేక్ చేయడం తప్పని కానీ, ఒక నవల్ని సినిమా తీయడం కానీ, ఎవరో ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ సినిమా తీయడం కానీ తప్పని నేను ఎప్పుడూ అనుకోను. నేను దబంగ్ రీమేక్ చేశాను కదా. సో తమిళ్ సినిమా, తెలుగు సినిమా అనలేదు, ఇండియన్ సినిమా. వీ ఆల్ రిప్రజెంట్ ఇండియన్ సినిమా. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా మీరంటే లాంగ్వేజ్ మారుతున్న కొద్దీ సెన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు ఆ సెన్సిబిలిటీస్ తగ్గట్టుగా సినిమా తీసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇదే చేయాలి ఇదే చేయకూడదు రెస్ట్రిక్షన్స్ అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు. స్పెషల్ చెప్పీస్ నెక్స్ట్ చేస్తానా ఇంకెప్పుడు చేస్తానో తెలియదు. స్పెషల్ చెప్పీస్ నాకు బాగా నచ్చి నేను వర్క్ స్టార్ట్ చేశాను. నేను దాంట్లో చేంజెస్ అన్నీ చేశాను. ఆ చేంజెస్ అన్నీ సంతృప్తికరంగా వచ్చి హీరోకి చెప్పినప్పుడు ఆయనకు నచ్చితే సినిమా చేస్తాం. సో వన్స్ అగైన్ ఇండియా గ్లిట్స్ ప్రేక్షకులందరికీ హాయ్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సెప్టెంబర్ 24th రిలీజ్ అవుతుంది. ప్లీజ్, మేము చాలా కష్టపడి అమెరికాలో డిఫరెంట్ లొకేషన్లో గ్రాండ్ క్యానియన్లో బిగ్ స్క్రీన్ మీద మీకు ఒక వండర్స్ చూపించాలని చెప్పి సినిమా చేసాము. ఇంత మంచి సినిమాని మీరు మొబైల్లోనో ల్యాప్టాప్లోనో పెట్టి దీన్ని కూని చేయకండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ ఎంకరేజింగ్ పైరసీ అనేది కూడా నా వెరీ స్మాల్ వర్డ్. జస్ట్ కిల్ పైరసీ అండ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. I can guarantee you. So thank you so much.